ఆస్ట్రేలియా అనేది ప్రకృతి, సాహసం మరియు సంస్కృతుల అద్భుతమైన కలయిక. ఇక్కడ సిడ్నీ ఒపేరా హౌస్ లాంటి గొప్ప కట్టడాలున్నాయి. అలాగే గ్రేట్ బ్యారియర్ రీఫ్ లాంటి ప్రకృతి అందాలు కూడా ఉన్నాయి. వేల కొద్దీ అందమైన సముద్ర తీరాలతో పాటు ఎడారులు, వర్షారణ్యాలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. కంగారూలు, కోవాలాల లాంటి ముచ్చటైన జంతువులు ఇక్కడ నివసిస్తాయి. క్రీడాభిమానులకు కూడా ఇది ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే దేశం ఆస్ట్రేలియా. ఈరోజు మనం ఆ దేశానికి వెళ్ళబోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అలాగే అద్భుతాలు చూడబోతున్నాం కాబట్టి డోంట్ మిస్ ఇట్. ప్రపంచంలోని 7 ఖండాల్లోకెల్లా ఆస్ట్రేలియాని అత్యంత చిన్నది, కానీ వైశాల్యంలో ఇది ప్రపంచంలోని 6వ పెద్ద దేశం. దీని పూర్తి పేరు కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఇది దక్షిణార్ధగోళంలో పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాల మధ్య ఉంది. ఇది ఒక దేశం మాత్రమే కాదు, ఒక ఖండం కూడా అవ్వడం ఇక్కడ ప్రత్యేకత. ఇందులో ప్రధాన భూభాగంతో పాటు టాస్మానియా, మెల్విల్, కంగారు మరియు ఫ్రెజర్ వంటి చిన్న దీవులు కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా నీటితో చుట్టుముట్టి ఉండడం వల్ల దీన్ని తరచుగా ఐలాండ్ కాంటినెంట్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియా పొరుగు దేశాల విషయానికి వస్తే ఉత్తరాన ఇండోనేషియా, తూర్పు తైవాన్, పపువా న్యూగినియా ఉన్నాయి. ఈశాన్యంలో సోల్మన్ ఐలాండ్స్, వనౌతు, న్యూ కాలిడోనియా ఉండగా ఆగ్నేయంలో న్యూజిలాండ్ ఉంది. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం సముద్ర తీరం పొడవు దాదాపుగా 35,821 కిలోమీటర్స్. దీనికి దీవుల తీర ప్రాంతం కూడా కలిపితే మొత్తం తీరరేఖ పొడవు దాదాపుగా 59,681 కిలోమీటర్లు అవుతుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత పొడవైన తీరరేఖలు కలిగిన దేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఓషియానియా ప్రాంతంలో ఆస్ట్రేలియానే అతిపెద్ద దేశం. పసిఫిక్ మహాసముద్రంలోని వేల కొద్దీ దీవుల సముదాయమే ఈ ఓషియానియా. ఇందులో న్యూగినియా, ఫిజీ, న్యూజిలాండ్, హవాయి వంటి దేశాలు కూడా వస్తాయి. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా. నిజానికి సిడ్నీ, మెల్బోర్న్ నగరాలు ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందినవి. కానీ రాజధాని కోసం ఈ 2 నగరాల మధ్య గొడవ జరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం ఈ 2 నగరాలకు దూరంగా కాన్బెర్రా అనే కొత్త నగరాన్ని నిర్మించి రాజధాని చేశారు. ఆస్ట్రేలియా మొత్తం వైశాల్యం దాదాపుగా 76,80,000 చదరపు కిలోమీటర్లు. 2024 నాటికి ఇక్కడ జనాభా సుమారుగా 2,73,00,000. ఇక్కడ జాతీయ భాషకొస్తే ఇంగ్లీష్ దాదాపుగా 73% మంది మాట్లాడతారు. కానీ ఇక్కడ మాండరిన్, కాంటనీస్, అరబిక్, వియత్నామీస్, ఇటాలియన్ మరియు హిందీ భాషలు కూడా మాట్లాడవచ్చు. ఇవే కాకుండా ఇక్కడ మూలవాసులకు వాళ్ళ సొంత భాషలున్నాయి. మొత్తంగా ఆస్ట్రేలియాలో సుమారుగా 300 భాషలు వాడుకలో ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి ఆస్ట్రేలియా బహుళ సంస్కృతులు కలిగిన దేశమని అర్థం చేసుకోవచ్చు. ఈ వైవిధ్యం ఇక్కడ మతాల్లో కూడా కనిపిస్తుంది. ఆస్ట్రేలియాకు అధికారిక మతం అంటూ ఏదీ లేదు. ఇక్కడ 40% మంది క్రిస్టియన్లు ఉన్నారు. దాదాపుగా 3% మంది ముస్లింలుండగా తక్కువ శాతంలో హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతస్థులు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ 38% మంది ప్రజలు ఏ మతాన్ని పాటించరు. ఆస్ట్రేలియా చాలా పెద్ద దేశం కాబట్టి ఇక్కడ వేర్వేరు ప్రాంతాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం వేర్వేరుగా ఉంటాయి. అందుకే ఈ దేశం 3 రకాల టైం జోన్లను పాటిస్తుంది. రాజధాని కాన్బెర్రాలోని ప్రామాణిక సమయం అమల్లో ఉన్నప్పుడు అది మన భారత కాలమానం కంటే 5 గంటల 30 నిమిషాలు ముందుంటుంది. అయితే వేసవిలో పగటి వెలుతురును ఎక్కువగా వాడుకోవడానికి డే లైట్ సేవింగ్ పద్ధతిని పాటిస్తారు. ఆ సమయంలో గడియారాన్ని 1 గంట ముందుకు జరుపుతారు. అప్పుడు అక్కడ సమయం మన భారత కాలమానం కంటే 6 గంటల 30 నిమిషాలు ముందుంటుంది. ఇక ఇక్కడ కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. ప్రస్తుత విలువ ప్రకారం ఒక ఆస్ట్రేలియన్ డాలర్ మన భారతీయ రూపాయల్లో సుమారుగా 54 రూపాయలతో సమానం. ఈ దేశంలో అక్షరాస్యత 99%. ఇక్కడ చదువుకి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఇక్కడ విద్యా విధానం ప్రపంచంలోనే గొప్పది కాబట్టి వేల కొద్దీ విదేశీ విద్యార్థులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే మెడికేర్ ద్వారా ప్రజలందరికీ తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది. ఇలా చదువు, ఆరోగ్యం ఇక్కడ ప్రజల జీవితాన్ని సులభతరం చేశాయి. ఆస్ట్రేలియా ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం, ఆటలతో పాటు పనికి మరియు విశ్రాంతికి మధ్య సమతుల్యత పాటిస్తూ ఉంటారు. ఇక ఆస్ట్రేలియా భౌగోళిక స్వరూపాన్ని చూస్తే దీన్ని ముఖ్యంగా 3 భాగాలుగా విభజించవచ్చు. అవి పశ్చిమ పీఠభూమి, తూర్పు ఎత్తైన ప్రాంతాలు మరియు మధ్య మైదాన ప్రాంతాలు. పశ్చిమ పీఠభూమి అంటే వెస్టర్న్ ప్లాట్యూ ఆస్ట్రేలియా ఖండం పశ్చిమ భాగంలో రాళ్లతో కూడిన చదునైన ప్రాంతం. ఇక్కడ హమర్స్లీ, మెక్డొనెల్ మరియు మాస్గ్రేవ్ వంటి పర్వత శ్రేణులున్నాయి. సముద్ర మట్టానికి సగటున 300 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం బంగారం వంటి ఖనిజాలకు ప్రసిద్ధి. ఇక్కడ వాతావరణం పొడిగా ఉంటుంది. గ్రేట్ విక్టోరియా డెజర్ట్ మరియు గ్రేట్ శాండీ డెజర్ట్ లాంటి ఎడార్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక ఈస్టర్న్ హైలాండ్స్ విషయానికొస్తే ఈ పర్వత శ్రేణి క్వీన్స్లాండ్ నుంచి టాస్మానియా వరకు విస్తరించింది. ఇక్కడ అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ కోసియుస్కో. ఈ ప్రాంతం ఎక్కువ వర్షపాతం, సారవంతమైన నేలలు మరియు రకరకాల వృక్ష సంపదకు ప్రసిద్ధి.
అంతేకాకుండా ఆస్ట్రేలియాలోని ప్రధాన నదులు ఇక్కడి నుంచే పుడతాయి. సిడ్నీ, బ్రిస్బేన్, మెల్బోర్న్ వంటి పెద్ద నగరాలు కూడా ఇక్కడ తీర మైదానాల్లోనే ఉన్నాయి. సెంట్రల్ లోలాండ్స్ అనేవి పశ్చిమ పీఠభూమికి, తూర్పు ఎత్తైన ప్రాంతాలకు మధ్య ఉండే చదునైన ప్రాంతాలు. దీని ఎత్తు 200 మీటర్ల కంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ గ్రేట్ ఆర్టీసియన్ బేసిన్ మరియు ముర్రే డార్లింగ్ నదీ వ్యవస్థల వల్ల ఈ ప్రాంతం వ్యవసాయానికి చాలా కీలకం. ఆస్ట్రేలియా పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ మరియు సంస్కృతిలో నదులది కీలక పాత్ర. ఇక్కడ అత్యంత పొడవైన నది ముర్రే నది. దీని పొడవు సుమారుగా 2500 కిలోమీటర్లు. ఇది ఆస్ట్రేలియన్ ఆల్ప్స్ నుంచి పుట్టి తూర్పు రాష్ట్రాల గుండా ప్రవహించి దక్షిణ మహాసముద్రంలో కలుస్తుంది. రవాణా, సాగునీరు మరియు తాగునీటి సరఫరాకు ఇది చాలా ముఖ్యం. ముర్రే నదికి ప్రధాన ఉపనది అయిన ముర్రంబిజీ నది పొడవు సుమారుగా 1485 కిలోమీటర్లు. ఇది కూడా ఆల్ప్స్ నుంచి పుట్టిన ముర్రే నదిలో కలుస్తుంది. అలాగే డార్లింగ్ నది సుమారుగా 1472 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది నైరుతి క్వీన్స్లాండ్ నుంచి వచ్చిన ముర్రే నదిలో కలుస్తుంది. ఇవే కాకుండా ఫిడ్స్ట్రాయ్, లాచ్లాన్, వారెగో, కూపర్ క్రీక్ మరియు పారు వంటి అనేక నదులు ఇక్కడున్నాయి. ఆస్ట్రేలియా దక్షిణార్ధగోళంలో ఉండడం వల్ల ఇక్కడ కాలాలు ఉత్తరార్ధగోళానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే ఇక్కడ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఎండాకాలం, జూన్ నుంచి ఆగస్టు వరకు చలికాలం ఉంటుంది. ఉత్తర మధ్య ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉంటే దక్షిణ భాగంలో చల్లగా ఉంటుంది. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. అందుకే ఎక్కువ భాగం పొడిగా లేదా పాక్షికంగా పొడిగా ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత పొడి ఖండం అని పిలుస్తారు. సముద్ర ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే ఎల్నినో ప్రభావంతో ఇక్కడ తరచుగా కరువులు కూడా వస్తూ ఉంటాయి. ఇక ఆస్ట్రేలియా చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీన్ని కనుగొనక ముందు దక్షిణాన ఏదో తెలియని పెద్ద ఖండం ఉందని ప్రజలు ఊహించుకునేవారు. దానికి టెర్రా ఆస్ట్రేలియన్ ఇన్కాగ్నిటా అంటే తెలియని దక్షిణ భూమి అని పేరు పెట్టారు. 16వ శతాబ్దంలో మ్యాపుల్లో ఈ ఊహాజనిత ఖండాన్ని చూపించేవాళ్ళు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి చేరుకున్నాక అదే ఆ దక్షిణ భూభాగం అని తెలుసుకుని పాత పేరు ఆస్ట్రియానే వాడడం మొదలుపెట్టారు. 1901లో దేశంగా ఏర్పడ్డాక అధికారికంగా కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా అని నామకరణం చేశారు. సుమారు 65,000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టం తక్కువగా ఉన్నప్పుడు ఆసియా నుంచి ఆదివాసీలు పడవలు లేదా భూమార్గం ద్వారా ఇక్కడికి చేరుకున్నారు. వారు వేటాడి జీవించేవాళ్ళు. 17వ శతాబ్దంలో డచ్ నావికులు వచ్చి దీనికి న్యూ హాలాండ్ అని పేరు పెట్టినప్పటికీ ఆసియా వ్యాపారంపై దృష్టి ఉండడంతో ఇక్కడ స్థిరపడలేదు. కానీ 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఆసక్తి చూపించి 1788లో ఇక్కడ ఒక పీనల్ కాలనీని అంటే నేరస్తులను ఉంచే స్థావరాన్ని ఏర్పాటు చేశారు. అదే యూరోపియన్స్ నివాసానికి నాంది పలికింది. 1850లో బంగారం నిల్వలు బయటపడడంతో యూరప్, చైనా నుంచి జనం వలస రావడంతో నగరాలు వేగంగా పెరిగాయి. తర్వాత న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా, క్వీన్స్లాండ్, సౌత్ ఆస్ట్రేలియా, వెస్టర్న్ ఆస్ట్రేలియా మరియు టాస్మానియా అనే 6 బ్రిటిష్ కాలనీలు ఏకమై 1901 జనవరి 1న ఆస్ట్రేలియా ఒక దేశంగా ఏర్పడింది. చివరిగా 1986లో ఆస్ట్రేలియా చట్టం ద్వారా బ్రిటన్ నుంచి పూర్తి స్వేచ్ఛను పొందింది. ఆస్ట్రేలియా జెండాను ఆస్ట్రేలియన్ బ్లూ ఎంసైన్ అంటారు. ఈ నీలిరంగు జెండాలో పై భాగం మూలన యునైటెడ్ కింగ్డమ్ జెండా అయిన యూనియన్ జాక్ కనిపిస్తుంది. ఇది బ్రిటన్తో ఆస్ట్రేలియాకు ఉన్న పాత సంబంధాలకు గుర్తుగా నిలుస్తుంది. యూనియన్ జాక్ జెండాకి సరిగ్గా కింద 7 కోణాలు కలిగిన ఒక పెద్ద తెల్లటి నక్షత్రం ఉంటుంది. దీన్ని కామన్వెల్త్ స్టార్ అంటారు. ఈ 7 కోణాలు ఆస్ట్రేలియాలోని 6 రాష్ట్రాలు మరియు ఇక్కడ ఉన్న అన్ని ప్రాంతాలను సూచిస్తాయి. జెండాకు కుడివైపున 5 తెల్లటి నక్షత్రాలు కనిపిస్తాయి. ఇవి సదరన్ క్రాస్ అనే నక్షత్ర మండలాన్ని సూచిస్తాయి. దక్షిణార్ధగోళంలో ఆకాశంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆస్ట్రేలియా భౌగోళిక స్థానానికి ఇది ఒక ముఖ్యమైన గుర్తు. అక్కడ ఆదివాసీలకు కూడా ఈ నక్షత్రంతో గొప్ప సాంస్కృతిక బంధం ఉంది. వాళ్ళు దిశను తెలుసుకోవడానికి మరియు వారి సాంప్రదాయ కథల్లోనూ వాటిని వాడేవారు. మొత్తంగా ఈ జెండా ఆస్ట్రేలియా చరిత్ర, రాజకీయ నిర్మాణం మరియు భౌగోళిక గుర్తింపుకు గొప్ప నిదర్శనం. అలాగే ఆస్ట్రేలియాకు కోట్ ఆఫ్ ఆర్మ్స్ అనే జాతీయ చిహ్నం కూడా ఉంది. ఇది దేశ గుర్తింపును చాటుతుంది. ఇందులో ఒక డాలు ఉంటుంది. దాని మీద ఆస్ట్రేలియాలో 6 రాష్ట్రాల చిహ్నాలు కూడా కనిపిస్తాయి. ఈ డాలు పైన 7 కోణాలు కలిగిన ఒక బంగారు రంగు నక్షత్రం ఉంటుంది. ఇది ఆస్ట్రేలియా ఐక్యతను సూచిస్తుంది. ఇందులో ఆస్ట్రేలియా జాతీయ పక్షి అయిన ఈము మరియు జాతీయ జంతువు కంగారు కూడా ఉంటాయి. అంతేకాకుండా జాతీయ వృక్షం మరియు పువ్వు అయిన గోల్డెన్ వాటిల్ కూడా ఇందులో చూడొచ్చు. ఈ చిహ్నం ఆస్ట్రియా ఐక్యతను, వైవిధ్యాన్ని మరియు ప్రకృతిని ప్రతిబింబిస్తుంది. ఇక ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే ఇది చాలా స్థిరంగా మరియు బలంగా ఉంటుంది. ఇందులో ప్రధాన వాటా సర్వీస్ సెక్టార్దే. మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఇది దాదాపుగా 78% ఉంటుంది. ఇందులో ఫినాన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ మరియు ఆరోగ్యం వంటి రంగాలుంటాయి. ఆస్ట్రేలియా ఇనుము, బొగ్గు మరియు గ్యాస్ ఎగుమతుల్లో ముందుండి గొప్పగా ఇన్కమ్ని రాబట్టి మైనింగ్ కూడా ఇక్కడ ముఖ్య కేంద్రమైంది.
వ్యవసాయం, అందులోనూ ముఖ్యంగా మాంసం మరియు ధాన్యాల ఎగుమతులు కూడా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటితో పాటు తయారీ రంగం, నిర్మాణ రంగం, విద్య, ఆరోగ్యం, టూరిజం మరియు వేగంగా పెరుగుతున్న ఐటీ రంగాలు కూడా ఆర్థిక ప్రగతిలో తోడ్పడతాయి. ఆస్ట్రేలియా వైన్ ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో కూడా పెద్ద పేరు పొందింది. ఆర్థిక వ్యవస్థలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా చాలా పటిష్టంగా ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేసే PPP మోడల్ అంటే PPP మోడల్ అమల్లో ఉంది. అంటే పెద్ద ప్రాజెక్టుల కోసం సర్కార్, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేస్తాయి. దీనివల్ల పెట్టుబడులు, అభివృద్ధి రెండూ వేగంగా జరుగుతాయి. ప్రజలు మరియు వ్యాపారాల సౌకర్యాల కోసం రోడ్డు మరియు రైలు రవాణా మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ కారణాల వల్ల ఆస్ట్రేలియాలో మౌలిక సదుపాయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీటి నిర్వహణ మరియు నగర ప్రణాళిక విషయంలో కూడా ఆస్ట్రేలియా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆస్ట్రేలియా రాజకీయ నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఇది రాజ్యాంగబద్ధమైన రాజరికం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరియు సమైక్య వ్యవస్థల కలయిక. ఇక్కడ రాజు దేశానికి నామమాత్రపు అధినేతగా ఉంటాడు, కానీ నిజమైన అధికారాలన్నీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతిలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన ఉంటుంది. ఆస్ట్రేలియా పార్లమెంట్లో సెనెట్ మరియు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నాయకుడే ప్రధానమంత్రి అవుతాడు. వారే తన క్యాబినెట్తో కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తూ దేశ పాలనా బాధ్యతలు చూసుకుంటారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఆస్ట్రేలియా 6 పెద్ద రాష్ట్రాలు మరియు 2 ప్రధాన ప్రాంతాలుగా విభజించబడింది. 6 రాష్ట్రాలు ఏవంటే న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా, క్వీన్స్లాండ్, సౌత్ ఆస్ట్రేలియా, వెస్టర్న్ ఆస్ట్రేలియా మరియు టాస్మానియా. వైశాల్యంలో వెస్టర్న్ ఆస్ట్రేలియా అతిపెద్ద రాష్ట్రం కాగా టాస్మానియా అతి చిన్నది. 2 ప్రధాన ప్రాంతాలు నార్థరన్ టెరిటరీ మరియు ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ. ప్రతి రాష్ట్రానికి మరియు ప్రాంతానికి సొంత ప్రభుత్వ చట్టాలు ఉంటాయి. రాష్ట్రాల అధినేతను ప్రీమియర్ అని, ప్రాంతాల అధినేతను చీఫ్ మినిస్టర్ అని పిలుస్తారు. అయితే దేశాధినేత మాత్రం రాజే ఉంటాడు. వారికి ప్రతినిధిగా రాష్ట్రాల్లో గవర్నర్స్, దేశం మొత్తానికి గవర్నర్ జనరల్ ఉంటారు. ఈ రాష్ట్రాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు, టైమ్ జోన్స్ ఉండడం వల్ల ఆస్ట్రేలియా వైవిధ్యాన్ని చూపిస్తుంది. ఆస్ట్రేలియా తన అద్భుతమైన జీవ వైవిధ్యానికి కూడా ప్రసిద్ధి. ప్రపంచంలో 17 మెగా డైవర్స్ దేశాల్లో ఇది ఒకటి. అంటే ఇక్కడ ఎన్నో రకాల చెట్లు, జంతువుల ప్రజాతులు ఉన్నాయి. అందులో చాలా రకాలు ప్రపంచంలోనే మరెక్కడా కాకుండా కేవలం ఈ దేశంలోనే కనిపిస్తాయి. ఇక్కడ ఎన్నో నేషనల్ పార్క్స్, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అందులో రాయల్ నేషనల్ పార్క్ ఆస్ట్రేలియాలోనే మొదటిది. ఎడారులు, వర్షారణ్యాలు, గడ్డి మైదానాలు, కొరల్ రీఫ్స్ మరియు పర్వత ప్రాంతాలు, ఇలా రకరకాల పర్యావరణ వ్యవస్థలు ఇక్కడ చూడొచ్చు. ఇక జంతువుల విషయానికి వస్తే కంగారు, కోవాలా మరియు ఓంబట్ వంటి మార్సుపియస్ ఇక్కడ చాలా ఫేమస్. ఇవి తమ పిల్లలను కడుపులో కాకుండా పొట్ట దగ్గరున్న సంచుల్లో మోస్తూ ఉంటాయి. ఆస్ట్రియా జాతీయ పక్షి అయిన ఈము కూడా ఇక్కడే నివసిస్తుంది. ఈము పక్షి ఎగరలేదు, కానీ ఆస్ట్రిచ్ తర్వాత ప్రపంచంలోనే 2వ ఎత్తైన పక్షి ఇదే. ఇవే కాకుండా పేరెంట్ బల్లులు, ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన ఇన్లాండ్ టైపాన్ వంటి సరీసృపాలు కూడా ఇక్కడ చూడొచ్చు. గేకోలు, చెట్ల కప్పలు వంటి ఉభయచర జీవులు కూడా ఉంటాయి. ఇంతటి విలక్షణమైన జంతువులు, మొక్కలకు నిలయమైన ఆస్ట్రేలియాలో పర్యాటకులు కూడా చూడడానికి చాలా విశేషాలుంటాయి. సిడ్నీలో ఉన్న సిడ్నీ ఒపేరా హౌస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇది కేవలం ఒక అందమైన కట్టడమే కాదు, ఆస్ట్రియా మరియు సిడ్నీ గుర్తింపు చిహ్నం. ప్రదర్శనలు, మ్యూజిక్ కాన్సర్ట్లు మరియు థియేటర్ షోలకు ఇక్కడ కొదవే ఉండదు. దీని లోపల తిరిగి అక్కడ చరిత్రను, వాస్తవ శిల్పాల్ని తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడున్న సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ అద్భుతం. దీనిపైనుంచి చూస్తే నగరం మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. ఇవే కాకుండా సిడ్నీలోని బీచ్లు కూడా చాలా ఫేమస్. బాండీ బీచ్ సర్ఫింగ్కు ప్రసిద్ధి చెందగా మ్యాన్లీ బీచ్కు ఫెర్రీలో ప్రయాణించి వెళ్లడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సిడ్నీ తర్వాత చూడాల్సిన ప్రదేశం రాజధాని కాన్బెర్రా. ఇది ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీకి కూడా రాజధాని. ఆస్ట్రేలియా చరిత్ర, రాజకీయాలు మరియు సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ఇది సరైన ప్రదేశం. ఇది ఒక పక్కా ప్రణాళికతో నిర్మించిన నగరం. ఇక్కడ ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్, నేషనల్ గ్యాలరీ మరియు పార్లమెంటు భవనం వంటి ముఖ్యమైన కట్టడాలున్నాయి. ఈ నగరానికి దగ్గరలో టిడ్బిన్ బిర్లా నేచురల్ రిజర్వ్ ఉంది. అక్కడ ఈము పక్షులు మరియు కోవాలాలు కనిపిస్తాయి. తర్వాత విక్టోరియా రాష్ట్ర రాజధాని అయిన మెల్బోర్న్ వెళ్ళాలి. కళలకు, సంస్కృతికి ఈ నగరం పెట్టింది పేరు. ఇక్కడ గ్రాఫిటీ లేన్ చాలా ప్రత్యేకం. ఇక్కడ గోడలన్నీ రంగురంగుల స్ట్రీట్ ఆర్ట్స్తో నిండుంటాయి. ఆర్ట్, ఫ్యాషన్, ఫుడ్ మరియు నైట్ లైఫ్కు మెల్బోర్న్ పెట్టింది పేరు. మెల్బోర్న్ దగ్గరలో గ్రేట్ ఓషన్ రోడ్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళితే ప్రకృతి అద్భుతమైన అందాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సముద్రంలో సున్నపు రాయితో ఏర్పరిచిన 12 అపోస్టల్స్ అనే భారీ రాతి కట్టడాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత క్వీన్స్లాండ్ రాజధాని బ్రిస్బెయిన్ వెళ్ళొచ్చు. ఆధునిక భవనాలు, పార్కులు మరియు నది ఒడ్డున నడకకు ఈ నగరం చాలా బాగుంటుంది. ఇక్కడ సౌత్ బ్యాంక్ పార్క్ ల్యాండ్స్లో ఒక కృత్రిమ సముద్ర తీరం ఉంది. అలాగే మౌంట్ కుటూథా,
లుకౌట్ నుంచి నగర అందాలను వీక్షించవచ్చు. క్వీన్స్లాండ్లోనే ప్రపంచ ప్రఖ్యాతి గావించిన గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ లేదా మూగరాళ్ల సముదాయం. ఆస్ట్రేలియా ఈశాన్య తీరంలో దాదాపుగా 2300 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో వేల కొద్దీ రాళ్లు దీవులు ఉంటాయి. ఈ పగడపు దిబ్బలు సముద్రంలో ఏర్పడే అద్భుతమైన నిర్మాణాలు. వీటిని సముద్రపు వర్షారణ్యాలు అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి ఎన్నో రకాల సముద్ర జీవులకు ఆవాసం, ఆహారం కల్పిస్తాయి. అలాగే సముద్రపు అలలు, తుఫాన్ల నుంచి తీర ప్రాంతాన్ని కోతకు గురికాకుండా కాపాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా మధ్యలో ఉన్న ఉలూరు గురించి తెలుసుకుందాం. దీన్నే ఐర్స్ రాక్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక భారీ ఎర్రటి రాయి. అక్కడ ఆదివాసీలు దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. దీనికి దగ్గరలోనే కటాజుటా అనే 36 రాతి గుమ్మటాలు సముదాయం ఉంది. ఇది కూడా చాలా అందంగా, అద్భుతంగా తోస్తుంది. ఇక పశ్చిమ ఆస్ట్రేలియా రాజధాని పెర్త్ చాలా ప్రశాంతమైన నగరం. ఇక్కడ బీచ్లలో హాయిగా గడపొచ్చు. దగ్గరలోని యాంజెస్ నేషనల్ పార్క్లో కోవాలాలు, ఈములను చూడొచ్చు. పెర్త్కు కొంచెం దూరంలో పిన్నకల్స్ డెజర్ట్ ఉంది. ఇక్కడ వేల కొద్దీ సున్నపురాయి స్తంభాలు కనిపిస్తాయి. ఇక్కడే ఉన్న షాక్ బే యునెస్కో గుర్తింపు పొందింది. ఇక్కడ డ్యూగాంగ్ అని పిలిచే సముద్రపు ఆవులు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. పెర్త్ తర్వాత దక్షిణ ఆస్ట్రేలియా రాజధాని అయిన అడిలైడ్ నగరాన్ని సందర్శించవచ్చు. అడిలైడ్ నగరం అక్కడ పండుగలకు, వైన్ ప్రాంతాలకు చాలా ప్రసిద్ధి పొందింది. ఇక్కడికి దగ్గరలో కంగారు ఐలాండ్ ఉంది. ఇక్కడ అద్భుతమైన వన్యప్రాణులు మరియు సముద్ర తీర దృశ్యాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ కంగారులు స్వేచ్ఛగా బయట తిరగడాన్ని మీరు చూడొచ్చు. ఇది పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతినిస్తుంది. ఆస్ట్రేలియాలోని నార్థరన్ టెరిటరీ కూడా చాలా ప్రత్యేకమైంది. దీని రాజధాని డార్విన్. ఇది చాలా ప్రశాంతమైన నగరం. ఇక్కడ లోకల్ మార్కెట్లతో పాటు 2వ ప్రపంచ యుద్ధ చరిత్రను తెలిపే డార్విన్ మిలిటరీ మ్యూజియం చూడొచ్చు. ఇక్కడ నుంచి కాకుండా నేషనల్ పార్క్, లీచ్ ఫీల్డ్ నేషనల్ పార్క్ మరియు అందమైన క్యాథరిన్ గార్జ్ లోయకు సులభంగా వెళ్ళొచ్చు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇక్కడ ఆదివాసీ సంస్కృతిని అనుభవించడం చాలా ముఖ్యం. దీనికోసం ఇక్కడ రాక్ ఆర్ట్ సైట్లు, కల్చరల్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ వారి కళ, చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. కింబర్లీ ప్రాంతం, జంబిలాకా అబోరీజినల్ సెంటర్, కొరిహెరిటేజ్ ట్రస్ట్ వంటి ప్రదేశాల్లో ఈ అనుభవం లభిస్తుంది. కకాడు నేషనల్ పార్క్, ఉలూరు వంటివి ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తింపు పొందాయి. ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్, ఒపెరా హౌస్ కాకుండా ఇంకా చాలా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లున్నాయి. ఉదాహరణకు గోండ్వానా రెయిన్ ఫారెస్ట్. ఇవి కోట్లాది సంవత్సరాల క్రితం నాటి గోండ్వానా ఖండానికి ఆనవాళ్లుగా గొప్పగా నిలిచాయి. అలాగే లాడ్హో ఐలాండ్ గ్రూప్, దాని ప్రకృతి అందాలు, అరుదైన పక్షులకు ప్రసిద్ధి. గ్రేటర్ బ్లూ మౌంటైన్స్ ఏరియా అక్కడ జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు. ఇక పూర్నులులు నేషనల్ పార్క్లో తేనెతెట్టెల ఆకారంలో ఉండే ఇసుక రాతి కొండలు చాలా వింతగా అనిపిస్తాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా సంస్కృతిని తెలిపే పండుగల గురించి చూద్దాం. ఇక్కడ ఏడాది పొడవునా రంగురంగుల పండుగలు జరుగుతాయి. జనవరి 26న జరుపుకునే ఆస్ట్రేలియా డే ఇక్కడ అతిపెద్ద పండుగ. 1788లో బ్రిటిష్ వాళ్ళు మొదటిసారి ఇక్కడికి వచ్చిన రోజుకు గుర్తుగా దీన్ని జరుపుకుంటారు. ఆ రోజు దేశమంతా పరేడ్లు, బాణసంచా మోత మోగిపోతుంది. ఇక కళల పట్ల ఆసక్తి ఉన్నవారికి అడిలైడ్ ఫెస్టివల్ చాలా బాగుంటుంది. అక్కడ నాటకాలు, సంగీతం, పెయింటింగ్ ప్రదర్శనలు జరుగుతాయి. అలాగే వివిడ్ సిడ్నీ ఫెస్టివల్లో నగరమంతా రంగురంగుల వెలుగులతో, సంగీతంతో నిండిపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆస్ట్రేలియాలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేసవి కాలంలో వస్తాయి. క్రిస్మస్ రోజున జనం చలిలో కాకుండా బీచ్లకు వెళ్లి బార్బిక్యూలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. న్యూ ఇయర్ నాడు సిడ్నీ హార్బర్ దగ్గర భారీ బాణసంచా ఉత్సవం ఉంటుంది. పండగల్లాగే క్రీడలు కూడా ఆస్ట్రేలియా సంస్కృతిలో భాగం. బ్రిటిష్ వారు తెచ్చిన క్రికెట్, ఫుట్బాల్, రగ్బీ వంటి ఆటలు ఇక్కడ ఫేమస్. క్రీడను వీరు తమ జాతీయ గౌరవంగా భావిస్తారు. ఇక్కడ ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ లీగ్ మరియు నేషనల్ రగ్బీ లీగ్ చాలా పాపులర్. ఇక క్రికెట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ మన నరేంద్ర మోదీ స్టేడియం తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం. టెన్నిస్లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫార్ములా 1 రేస్లో ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ మరియు సిడ్నీ టు హోబర్ట్ యాచ్ రేస్ ఇక్కడ పెద్ద ఈవెంట్స్. ఇక క్రీడలను ఆస్ట్రేలియా అంతటా ఎంతో ప్రోత్సాహంతో చూస్తారు. వీటిని చూడడానికి, పాల్గొనడానికి ప్రపంచం నలుమూల నుంచి జనాలు వస్తూనే ఉంటారు. ఇక స్వీట్ల విషయానికి వస్తే గుడ్లు మరియు పంచదారతో చేసిన పండ్లు, క్రీమ్తో అలంకరించే పావ్లోవా ఒక మంచి డెజర్ట్. చాక్లెట్ మరియు కొబ్బరితో కప్పబడిన లామింగ్టన్ కేక్ కూడా ఇక్కడ చాలా ఫేమస్. అంజాయ్ బిస్కెట్లు, వెజిమైట్ ఆన్ టోస్ట్, అవకాడో టోస్ట్ ఇక్కడ దొరికే ప్రముఖ శాకాహార వంటకాలు. ఇక ఆస్ట్రేలియా సంప్రదాయ దుస్తుల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతంలో మగవారు బుష్వేర్ ధరిస్తారు. ఇందులో ప్యాంట్లు, అకుబ్రా టోపీ మరియు బూట్లు ఉంటాయి. ఆడవారు దుస్తులపై కూడా బుష్వేర్ ప్రభావం ఉంటుంది. వాళ్ళు పొడవాటి స్కర్ట్లు, చొక్కాలు ధరిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అక్కడ మహిళలు డ్రెస్ను కూడా వేసుకుంటారు. ఆస్ట్రేలియా పర్యటన సులభంగా ఉండాలంటే కొన్ని చిన్న విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ ప్రజలు వ్యక్తిగత ప్రదేశాలకు చాలా విలువిస్తారు.
అందుకే బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు తగినంత దూరంగా ఉండాలి. క్యూలో నిలబడి తమ వంతొచ్చేదాకా వేచి చూడాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ కనీసం మర్యాదలు ఇవే. గట్టిగా అరవడం, మరీ అధికారికంగా మాట్లాడడం ఇక్కడ ఎవ్వరికీ నచ్చదు. ఆస్ట్రేలియా వెళ్ళడానికి సరైన సమయం ఏది అంటే అది మీ ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. మీరు పర్యాటక ప్రదేశాలు, బీచ్లు చూడాలనుకుంటే లేదా పండుగలను ఎంజాయ్ చేయాలనుకుంటే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచి సమయం. భారత్ నుంచి వెళ్ళడానికి వీసా, పాస్పోర్ట్ తప్పనిసరి. ఢిల్లీ నుంచి కాన్బెర్రాకు ఆకాశ మార్గంలో దూరం దాదాపుగా 10,000 కిలోమీటర్లు. మన దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి నగరాల నుంచి సిడ్నీ, మెల్బోర్న్లకు కనెక్టివిటీ విమానాలుంటాయి. ప్రస్తుతం రోడ్డు, రైలు లేదా సముద్ర మార్గాలు అందుబాటులో లేవు కాబట్టి విమాన ప్రయాణమే ఏకైక మార్గం. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం జ్ఞాపకార్థం కొన్ని వస్తువులు తెచ్చుకోవచ్చు. అక్కడ హై క్వాలిటీ హెయిగ్స్ చాక్లెట్స్, మకాడమియన్ నట్స్, టీ మరియు కాఫీ చాలా బాగుంటాయి కాబట్టి వాటిని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.